Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today, to the next level. To the next level. Text is from the book of Deuteronomy chapter 1 verses 6 to 8. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మన దేవుని యెహోవా హోరేబులో మనకి ఇలాగ సెలవిచ్చెను, ఈ పర్వతమునద్ద మీరు నివసించ కాలము చాలును, మీరు తిరిగి ప్రయాణమై 8వ వచనం, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. ఈ వాక్య భాగంలో రీచ్ ద నెక్స్ట్ లెవెల్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచేవారు విడుదల పొంది వాగ్దానం ప్రయాణం కట్టారు. ఈజిప్ట్ వాజ్ అ చెక్అవుట్ ప్లేస్ ఫర్ దెమ్. ఏదైనా హోటల్ గదికి వెళితే, మనం హోటల్కి వెళ్తే మనం వెళ్ళేటప్పుడు చెక్అవుట్ చేసుకుంటాం. చెక్అవుట్ చేసుకొని మనం దాన్ని వదిలి మనం వెళ్ళిపోతాం టు అదర్ ప్లేస్, టు ద నెక్స్ట్ ప్లేస్, ఆర్ టు అవర్ నేటివ్ ప్లేస్, ఆర్ టు సమ్ అదర్ ప్లేస్. దాన్ని చెక్అవుట్ అంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు తాత్కాలిక నివాసం, అది బైబిల్లో చెప్పబడింది. తాత్కాలికమైన నివాసం ఏర్పరచుకుని ఐగుప్తుకి వెళ్ళి తిరిగి అంటాడు. అది తాత్కాలికమైనదే. మరి అక్కడి నుంచి వారు వాగ్దాన భూమిలోనికి బయలుదేరారు. ఇంకా ఐగుప్తును వదిలి వెళ్ళాలి వారు. ఈజిప్ట్ వాజ్ అ చెక్అవుట్ ప్లేస్ ఫర్ దెమ్. హోరేబు దగ్గర మీరు ఉన్నారు, వాగ్దానాలు పొందారు, ఆజ్ఞలు పొందుకున్నారు. టైమ్ టు లీవ్ దట్ ప్లేస్, చెక్అవుట్ టైమ్ టు రీచ్ అనదర్ నెక్స్ట్ లెవెల్. బానిసత్వం నుంచి విడుదల పొందారు మీరు. You have liberated, you have been liberated from bondage to spiritual freedom. ఆ బానిసత్వం నుంచి ఆత్మీయ స్వేచ్ఛ వైపు నడిపించబడుతున్నారు. It was the next level for them. మనం కూడా ప్రపంచ ఈ లోకంలో మనం ఉన్నాం. It's time for to check out and to reach the next level, higher level. హోరేబులో ఉన్నారు వారు. ఈ ప్రాంతం చుట్టూ తిరిగి కాలమిక చాలును, మీరు వాగ్దానము బయలుదేరి వెళ్ళాలి. ఉన్న చోట ఆడికి ఉన్నట్టయితే లైఫ్ విల్ బి స్టాగ్నెంట్. ఒక మృత సముద్రం వలె అవుతుంది. అక్కడేదో ఆగిపోయింది అంతే. ఇంకా ఎక్కడ వెళ్ళడం లేదు, ఎక్కడ పారుటం లేదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో నిలిచిపోయే స్థితిగతులు ఉండకూడదు. స్టాగ్నెంట్ స్టేట్ మనకు ఉండకూడదు. వి మస్ట్ మూవ్ టు హయ్యర్ లెవెల్స్. దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నడిపించమన్నాడు. ద జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై చెకింగ్ ఇన్ అండ్ చెకింగ్ అవుట్. చెకింగ్ ఇన్ అండ్ చెకింగ్ అవుట్. Egypt, the Horeb was a check-out place for them. The Canaan was a check-in place for them. ఒక రెస్టారెంట్ కానీ హోటల్కి వెళ్ళినప్పుడు చెక్-ఇన్, ఆ గది మన రూమ్ కీస్ తీసుకోవాలంటే మన అడ్రస్ వారికి ఇవ్వాలి. దట్ ఇస్ కాల్డ్ చెక్-ఇన్. వీరిప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం ప్రవేశించారు. Your journey from the mother's womb to death should be littered with success stories, breakthroughs, elevation to higher level. తల్లి గర్భను బయటపడిన మనము from mother's womb to death tomb. తల్లి గర్భం నుంచి అదిగో సమాధిలో చేరుకునే వరకు ఆ మధ్యకాలం కూడా గమనించినప్పుడు
It should be filled with success stories, breakthroughs, and elevation to higher level. ఈ మధ్యకాలం అంతా కూడా హయ్యర్ లెవెల్ రీచ్ కావాలి. సక్సెస్ స్టోరీస్ మనలో ఉండాలి, బ్రేక్ త్రూస్ మనకు ఉండాలి. అలా కాకుండా ఉన్న చోటనే ఉంటే ప్రయోజనం లేదు. తెలుగు ఒక సామెత ఉన్న తెలుగులో, ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా చందాన. నేడు క్రైస్తవ విశ్వాస జీవితాలు అదే రీతిగా ఉన్నాయి. ఎక్కడ ఉన్నారో అదే లెవెల్ ఉన్నారు, కానీ నెక్స్ట్ లెవెల్ వెళ్దాం, రీచ్ అవుదాం, ఆత్మీయంగా ఉన్నత స్థాయికి ఎదుగుదాం. ఆకాశం హద్దుగా ఉంచుకొని మనం వెళ్ళవలసిన వారం ఉన్నాం. జర్నీ టు మౌంట్ హోరేబ్ టు ది నెక్స్ట్ లెవెల్ ఈజ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. టు హియర్ ద ప్రామిస్డ్ ల్యాండ్, దాన్ని మనం బాగా స్వతంత్రించుకోవాలంటే టు ఫైట్ ద బ్యాటిల్స్, ఇవన్నీ మనం చేయాలి. ఆల్దో ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ చెక్డ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, బట్ ఈజిప్ట్ డిడ్ నాట్ చెక్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్. ఐగుప్తును బయటకి వెళ్ళినా ఇంకా వారి హృదయంలో ఐగుప్తు ఉన్నది. చెక్అవుట్ యువర్ మిస్టేక్స్, పాస్ట్ మిస్టేక్స్, పెయిన్ఫుల్ పాస్ట్, నొమాడిక్ పాస్ట్ అండ్ సిన్ఫుల్ పాస్ట్. పాత జీవితంలో ఉన్నట్టు వాటిని చెక్అవుట్ చేసుకొని మనము నెక్స్ట్ లెవెల్ ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి ఎదగవలసిన వారు ఉన్నాం. ఈ పర్వతం చుట్టూ తిరిగిన కార్మిక చాలును, ఈ లోకంలో జీవించిన కార్మిక చాలిక ముందుకు సాగి వెళ్ళండి, ఆత్మిక ఎదగండి, ముందు శిఖర అధిరోహించండి. ప్రభువే మనకు గుర్తు, ప్రభువే మన గురి. కాబట్టి ఆ ప్రభు యొక్క లెవెల్ మనం రీచ్ కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. రీచ్ ద లెవెల్ ఆఫ్ క్రైస్ట్, అది దేవుని ఆశయం. కాబట్టి టు రీచ్ ద నెక్స్ట్ లెవెల్ తీర్మానం చేసుకొని ముందుకు సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. మహోన్నతుడ యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను నెక్స్ట్ ఆత్మీయ స్టేజ్కి చేరుకోవాలని మీరు ఆశిస్తున్న ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ పర్వతం చుట్టూ, ఈ లోకం చుట్టూ తిరిగే కార్మికులు చాలు అన్నారు ప్రభువా. నెక్స్ట్ లెవెల్ రీచ్ కావాలంటే ప్రభువా, వెనుకన వాటిని మార్చి ముందున్న వాడుకున్నవి ఎగిరపడుతున్నాయినా మా జీవితం అంతా విషాదమైన గాథలతో కాకుండా ప్రభువా, సక్సెస్ స్టోరీతో నింపబడటానికి, బ్రేక్ త్రూస్ నింపబడడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న ప్రతిభను దర్శించి దీవించి లోతైన కార్యము జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ, ఆయన ప్రేమించు వారందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.